గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అనేక బస్తీలు 365 రోజులు ఓవర్ఫ్లో అవుతున్న విషయం, రోడ్లు భయంకరమైనటువంటి పరిస్థితి, డ్రింకింగ్ వాటరు మరి పరిశుభ్రంగా లేకుండా డ్రైనేజ్ కలుస్తున్నటువంటి విషయం, నెలల తరబడి వెలుగనటువంటి వీధి లైట్లు ఈరోజు అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా బోడబండ కానీ, రేమత్ నగర్ కానీ, కొంతపాటి ఎర్రగడ్డ కానీ, యూసుఫ్ గూడ కానీ, షేక్పేట్ కానీ ఈ ఏరియాస్లలో చాలా ఒక గ్రామ పంచాయతీలో ఉండేటువంటి డెవలప్మెంట్ కూడా అక్కడ లేదు. ఒక మండల హెడ్ క్వార్టర్లో ఉండేటువంటి డెవలప్మెంట్ కూడా మరి ఇది ఈ యొక్క భాగ్యనగరంలో లేదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. ఇది ఇంటర్నేషనల్ సిటీ అయింది. ఇస్తాంబుల్ అన్నారు, సింగపూర్ సిటీ అన్నారు, న్యూయార్క్ వాషింగ్టన్ డీసీ అన్నారు. మరి పరిస్థితి ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక హైటెక్ సిటీ మీద రోడ్లేసి రోడ్ల మీద రంగులేసి కొన్ని ఫ్లైఓవర్ కట్టినంత మాత్రాన ఇది ఇంటర్నేషనల్ సిటీ కాదు. ఈరోజు ఓల్డ్ సిటీ ఏ రకంగా ఉంది, గౌల్గూడ ఏ రకంగా ఉంది, మలక్పేట ఏ రకంగా ఉంది, అంబర్పేట, మషీరాబాదు, సికింద్రాబాదు, సనత్ నగర్, బోడబండ ఇవన్నీ కూడా మెయిన్ రోడ్డు ఒకటే కాదు డెవలప్మెంట్కు. మెయిన్ రోడ్డు దిగితే బస్తీలలో చాలా సమస్యలు ఉన్నాయి. గతంలో నేను మొదటిసారి శాసనసభకు ఎన్నికైనప్పుడు ఈ జిహెచ్ఎంసీలో మిగులు బడ్జెట్ ఉండేది. బ్యాంకులో జిహెచ్ఎంసీ డబ్బులు డిపాజిట్స్ ఉండేవి. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే వీధి లైట్లు వేయడానికి డబ్బులు లేవు. భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్స్, మా పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే 2-3 సార్లు ఒక్కొక్క కార్పొరేటర్ని పిలిచి మీకు 50 లైట్లు ఇస్తాము, మరి ఎక్కడ ఏమంటారో చెప్పండి అనేటువంటి పరిస్థితి హైదరాబాద్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఎక్కడ కూడా మేము వచ్చినటువంటి 2 సంవత్సరాల్లో ఈ యొక్క ఇచ్చినటువంటి 6 గ్యారంటీల విషయం కానీ, ఇచ్చినటువంటి అనేక రకాల 400 పైచీలకు సబ్ గ్యారంటీల విషయంలో కానీ ఎక్కడ కూడా ప్రస్తావించడం లేదు. ఎంతసేపు వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు, మజ్లిస్ పార్టీ మెప్పు పొందేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా మరి మేము ఇన్ని వేల కోట్లు జూబ్లీహిల్స్లో ఖర్చు పెట్టినామంటే ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి బోడబండలో ఉన్న పరిస్థితి ఏంది, కనీసం రోడ్డు లేనటువంటి పరిస్థితి, డ్రైనేజీ సమస్య పరిష్కారం లేనటువంటి పరిస్థితుల్లో మరి మీరు ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఎక్కడ పోయినాయో మరి బీఆర్ఎస్ పార్టీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మేము 11 సంవత్సరాల్లో వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము జూబ్లీహిల్స్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. గ్రామాల నుంచి వచ్చినటువంటి లేకపోతే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు అక్కడ పనిచేస్తున్నప్పుడు, మీడియా వచ్చి చూస్తున్నప్పుడు ఎన్నికల సందర్భంగా ఒక గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి డెవలప్మెంట్ కూడా జూబ్లీహిల్స్లోని అనేక బస్తీలో లేదని, ఒక మండల హెడ్ క్వార్టర్లో ఉండే డెవలప్మెంట్ కూడా జూబ్లీహిల్స్లో కొన్ని బస్తీలో లేదనేది వాళ్ళు చెప్తున్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. పాదయాత్ర చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క డ్రైనేజ్ ఓవర్ఫ్లోనే తిరగాల్సినటువంటి పరిస్థితి జూబ్లీహిల్స్లో కనిపిస్తూ ఉంది. మరి బీజేపీ సంబంధించినంత వరకు మేము ప్రచారం కొనసాగిస్తూ ఉన్నాం. మరి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు గత 2 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి గత ఎన్నికల సందర్భంగా హామీలేంటి, మీరు ఆ గ్యారంటీలు ఏ రకంగా పరిష్కారం చేశారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 2024 డిసెంబర్ లోపల మరి ఈ యొక్క 6 గ్యారంటీలు పరిష్కారం చేస్తామని చెప్పి కొన్ని విషయాలు చెప్పారు. ముఖ్యంగా ఉద్యోగాలు, ఈ రకంగా అన్ని పత్రికల్లో కూడా ఫ్రంట్ పేజ్ ఎలక్షన్స్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మేము 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము, డిసెంబర్ 2024 లోపల జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. ఎప్పుడు ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తామో ఇచ్చారు. మరి ఆ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయో, జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయిందో తెలియదు. 2 సంవత్సరాలు కావస్తుంది. అంతేకాదు ప్రతి పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయికి తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఏ ఒక్క పేదవాడికి కూడా, పేద కుటుంబానికి కూడా పెళ్లి జరిగితే తులం బంగారం ఈ రోజు వరకు ఇవ్వలేదు. మహిళలందరికీ 2500 రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఏ ఒక్క మహిళకి ఇంతవరకు అది ప్రారంభం కాలే. పొదుపు సంఘాలకు కేంద్ర ప్రభుత్వం లోన్లు ఇస్తుంది బ్యాంకుల ద్వారా. ఈరోజు మోడీ గారు నిర్ణయించారు 20 లక్షల వరకు
గతంలో 2 లక్షల 3 తర్వాత 5 తర్వాత 10 అయింది. ఇప్పుడు 20 lakhs మ్యాక్సిమం ఇస్తా ఉన్నాం మేము. దానికి సంబంధించినటువంటి వడ్డీ మేము రాష్ట్ర ప్రభుత్వం భరిస్తామని చెప్పి గతంలో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు భరించిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యం చేసింది. మొన్న ఎలక్షన్స్ హామీలో ఇచ్చి వీళ్ళు కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది.